సింధుజ వచ్చి నడిపిస్తారు. ప్రేమతో మనం ఆహ్వానించుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా తల్లి 5 మాటలతోనే మేము నడిపించి అనేక విషయాలు మాకు తెలియపరిచినందుకే నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామని 6వ మాటగా ప్రభా తండ్రి ప్రభా నేను మాట్లాడుచుండగా ప్రభా తండ్రి మీరే మాకు సహాయం దయచేయండి ప్రభా దాని కాదు ప్రభా నీ జ్ఞానం చేత నన్ను నింపి ప్రభా యేసయ్యా నీకే వేలాది వందనాలు తండ్రి ఆ నోటిలో ప్రభా నీ మాటలు నుంచి ప్రభా తండ్రి కొన్ని మాటలు ప్రభా తండ్రి నేను మాట్లాడడం తండ్రి మీరే మాకు సహాయం చేయమని ప్రతినాడు వేడుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. 6వ మాటగా యేసు ప్రభు వారు సిలువలో సమాప్తమైనదని చెప్పారు. అయితే అక్కడ సమాప్తమైనది అంటే ఆయన మరణిస్తున్నారు, అది సమాప్తమైపోతుంది అనేది మాట కాదు. అని ఆయన ఏంటి తన తండ్రి తనకి అప్పగించిన పని సమాప్తమైనది అని అక్కడ తెలియజేస్తున్నారు. ఏంటిది? తన తండ్రి తనకు అప్పగించిన పని సువార్త ప్రకటించడం, తన ప్రాణం పెట్టడం 2 అంశాలు అన్నమాట. మనం యోహాను సువార్తలో చూస్తాము. అయితే అక్కడ ఆయన త్యాగపూరితమైన పని పూర్తవడం గురించి తెలియజేశాడు. అలాగే తన యొక్క భూమి మీద తన యొక్క దైవిక లక్ష్యము నెరవేర్చినట్టుగా యేసు ప్రభు వారు ఆ పని ముగించింది అనేది సంపూర్తిగా చేసినట్టుగా ప్రకటించారన్నమాట. అయితే ఆయన త్యాగపూరితమైన పని పూర్తి కావడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటని క్రైస్తవులు అన్ని రోజులు ఏంటంటే సమాప్తమైనది అంటున్నారు కదా, దానివల్ల మీకు వచ్చేది ఏంటి అనే క్వశ్చన్ వేస్తారు. అయితే దానివల్ల మనకు వచ్చేది ఏంటి? ఆయన మనకి రక్షణ ఇచ్చారు, మన యొక్క పాపంలోకి ప్రాయశ్చిత్తం ఇచ్చారు, మనల్ని శిక్షణ నుంచి తప్పించారు, అలాగే మనకి విమోచన కలగజేశారు. ఇవన్నీ కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసాలకు తెలుసు, అన్యజనులకు తెలియదు. కాబట్టి వాళ్ళు అనేక విధాలుగా అనేక మాటలు మాట్లాడతారు. కానీ దానిలో ఉన్న ఈ సమాప్తమైనది అనే మాట కలగము ఆయన తన తండ్రి అప్పగించిన పని పూర్తి చేయడం అన్నమాట. ఆ పని దాంట్లో వచ్చేది మనకి విమోచన కలగజేశాడు. ఆయన మన తరఫున పోరాడాడు, ఆయన మన తరఫున పాటించి తన యొక్క ప్రతి పనిని కూడా పూర్తి చేసి ధర్మశాస్త్ర సంఖ్యలను తెంచి వాటి నుంచి మనకి విముక్తి కలగజేశాడు. అలాగే మనకి విమోచనను అనుగ్రహించాడు. యేసయ్య ఈ లోకానికి చాలా కారణాలతోటి, చాలా కార్యక్రమాలతోటి వచ్చాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా. అయితే మనము ఈ మాట సమాప్తమైన మాటకు కొన్ని 4 అంశాలు చూసుకుందాము. మొదటిదిగా ప్రణాళిక పూర్తి చేయుట, ఫినిష్డ్ హిస్ మిషన్ అన్నమాట. వాక్యము ప్రకటించాడు, ఆయన ప్రణాళిక కూడా పూర్తి చేశాడు. యోహాను సువార్త 17:4లో నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నీకు మహిమపరిచింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చంట. కొంత కాదు, మొత్తం కూడా ఆయన ఏదైతే పని అప్పగించాడో సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఆయనను మహిమపరిచాడని లేఖనం సెలవిస్తుంది. దీని ద్వారా దేవుని ప్రణాళిక కూడా నెరవేరి దేవుడు మహిమపరచబడ్డాడు. ఇది ఆయన ప్రణాళికలోని ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారో, ఎందుకు పుట్టారో అనేది మనకి ఈ పనంతా ముగిసిపోయిందని యేసు ప్రభు వారు సిలువలో పలికారు. అలాగే ఆయన రాజ్యము ప్రకటించబడింది, అన్ని పనులు కూడా పూర్తయింది అనేసి సూచించే మాట ఇది. తన పరిచర్య అంతా కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికే యేసయ్య చేశాడు. యోహాను సువార్త 4:34లో చదవండి ఎవరన్నా.
ఇక్కడ ఏమంటున్నారు? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము. ఇక్కడ యేసయ్య శిలువ మీద చెప్పింది అదే కదా. సమాప్తం ఏంటంటే ఆయన పంపిన వారి యొక్క చిత్తము నెరవేర్చాలని, నెరవేర్చి ఆయన యొక్క పనిని తుదముట్టించుటకు యేసయ్య వచ్చాడు. అలాగే యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచెదను అని. చేయుటకు ఆయనకి ఇచ్చిన పని మొత్తం కూడా ఆయన ఏం చేశాడు? సంపూర్ణంగా నెరవేర్చాడు అన్నమాట. అలాగే మానవాళికి ఒక మార్గంలో సిద్ధం చేశాడు యేసయ్య. అలాగే మోక్షం అందించాడు. ఒక లక్ష్యం నెరవేర్చడానికి ఆయన నెరవేర్చి సువార్తను ప్రకటించాడు. ఆ పని నెరవేర్చుటలో మానవాళికి దేవుడిని వ్యక్తపరచడానికి ఈ మాట ముగింపు సమాప్తమైనది అని. అయితే రెండవ పాఠం ఏంటంటే పాపంపై విజయము. పాపంపై విజయము 6వ మాట ద్వారా మనము యేసు ప్రభు వారు మనకి ఏంటి? పాపంపై విజయం సాధించాడు. సమాప్తి అయినట్లుగా ఈ కార్యక్రమము తెలియజేస్తుంది. శిలువపై త్యాగపూరితమైన మరణం ద్వారా ఏమొచ్చింది? మనందరికీ, మానవాళి మొత్తానికి కూడా పాప ప్రాయశ్చిత్తం జరిగింది. పాప ప్రాయశ్చిత్తము చేసి ప్రజలను దేవుడితో సమాధానపరిచాడు యేసయ్య. అలాగే ఆయన పాప మరణము పూర్తిగా చెల్లించబడిన క్షణాన్ని తెలియజేస్తుంది ఈ 6వ మాట. ఆయనను విశ్వసించే వారికి అందరికీ కూడా క్షమాపణ, నిత్య జీవము పొందేటువంటి అవకాశం కూడా లభించింది ఈ యొక్క శిలువ మరణం ద్వారా. ఆయన పాప భారాన్ని మోసి మనకి విడుదల దయచేసి పాపంపై విజయాన్ని ప్రకటించాడు. ఈ సమాప్తమైనది అనే మాటలో చాలా మంది చిన్న మాట అనుకుంటారు, కానీ దీనిలో చాలా డీప్ గా ఉంది. ఇవన్నీ కూడా యేసయ్య మనకి ఇచ్చేసి ఆ మాటని సమాప్తమైనదని తన తండ్రికి ఆ మాటను చెప్తున్నాడు అన్నమాట. అయితే ఇక 3వ విషయం ఏంటంటే ప్రవచనం యొక్క నెరవేర్పు. మనకి బైబిల్ గ్రంథంలో అనేక ప్రవచనాలు రాయబడినాయి. అది ప్రతి ఒక్క ప్రవచనం, ప్రతి ఒక్క లేఖనం కూడా నెరవేర్చింది. నెరవేర్చబడినాకనే ఆయన ఆ మాట సమాప్తమైనది అనేసి పలికారు. మెస్సియా ప్రవచనం కూడా, పాత నిబంధన లేఖన ప్రవచనం కూడా నెరవేర్పు జరిగింది. అలాగే యెషయా గ్రంథము 53:12 ప్రకారం కూడా మరణం పొందినట్లు అతడు తన ప్రాణము దారపోసెను. అదే కాకుండా అనేక ప్రవచనాలు ఆయన ద్వారా నెరవేరడం, ముఖ్యంగా ఆయన జీవితము, ఆయన మరణము ప్రతి ఒక్క ప్రవచన లేఖనాలతోనే ముడిపడి ఉంది. అలాగే అనేక ప్రవచనాల ద్వారా ముందే ప్రవచించినటువంటి ప్రతి ఒక్క లేఖనం కూడా దేవునికి తెలుసు. దేవుని మరణము, దేవుని యొక్క ప్రణాళిక మొత్తం కూడా ఈ మాటలో ఉందన్నమాట. అలాగే 4వదిగా భూ సంబంధమైనటువంటి జీవితము. ఇక్కడ మనం యోహాను సువార్త 10:10 గొర్రెలకు జీవమును గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పింది. అది మనకి సమృద్ధిగా కలగడానికి యేసయ్య వచ్చాడని చెప్తున్నాడు. అలాగే 1 యోహాను 3:8 అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసయ్య వచ్చాడు. దేవుని కుమారులో ప్రత్యక్షమయ్యాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడంట. దేనికి? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు. అలాగే మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనని చెప్పాడు. ఇక్కడ లేఖనం చెప్తుంది. మొదటగా మనం చెప్పుకున్నాక వాక్యం ప్రకటించడానికి, తన యొక్క ప్రాణమును అర్పించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఈ 2 పనులు కూడా ఆయన నెరవేర్చాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇక్కడ ప్రసంగి 7:8 అంటారు కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలని. కార్యారంభము చాలా కొద్దిగా ఉంటుంది కానీ కార్యాంతం మాత్రము అందరికీ బాగా తెలుస్తుంది. నేను ఈ మాట చదువుకున్నప్పుడు నైట్ ధ్యానిస్తుంటే నాకు ప్రవీణ్ పడాల గారు గుర్తుకొచ్చారు. మొన్న ఫస్ట్ అయింది కదా నేను. అయితే ఆయన నాకైతే తెలియదు, ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ స్టేటస్లలో దాంట్లో యూట్యూబ్స్ లో వస్తుంటే చూసి నేను ఆయన ఎంత గొప్ప దైవజనుడు ఎప్పుడు తెలియదు మనకి ఎంతగా అనుకున్నాను. అయితే ఆయన బ్రతికున్నప్పుడు దాదాపుగా చాలా మందికి తెలియకపోవచ్చు ఆయన వాక్యాలు కానీ మనిషి కూడా తెలియకపోవచ్చు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆయన తెలియని వాళ్ళకి ఉండకపోవచ్చు. అప్పుడు అనిపించింది
నిజమే కదా తండ్రి, నీ కార్యము ఆరంభం టైంలో ఎవరికి తెలియకపోవచ్చు అని అంతం వరకు మాత్రం అందరికీ స్ప్రెడ్ అవుతుంది అనేసి. అలాగే ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించబడినట్లుగా భారం ఎవరి మీద ఉందంటే మన మీదనే ఉంది. మనమే ఇప్పుడు యేసయ్య తన తండ్రి యొక్క చిత్తమును ఏ విధంగా అయితే నెరవేర్చి సమాప్తమైనదనే మాట పలికాడో అక్కడ ఆయన మాట నెరవేరబడింది. కానీ ఇక్కడ ఆయన మనకిచ్చిన మాట మనం నెరవేర్చాలి. ఆ మాట మనం నెరవేర్చాలి. మనకు ఆయుష్ చాలా ఇచ్చాడు దేవుడు. ఈ రోజుల్లో చూస్తున్నాము, కళ్ళు మూసి తెచ్చేందుకు రాత్రి అవుతుంది, పొద్దున వెంటనే ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా అనారోగ్యం బాగాలేదు అనేసి అడ్మిట్ అవుతున్నారు, ఎమర్జెన్సీ అనేసి, తెల్లారి మళ్ళీ కాల్ చేస్తున్నారు మరణించారని. అలా చాలా వార్తలు వింటున్నాము. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ప్రార్థనా పూర్వకంగా ఉండి ఆయన మనకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది మనం అందరం కూడా బాధ్యతాయుతంగా చేయాలనేసి నేను ఇక్కడ నేర్చుకున్నాను. అలాగే భూ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎలా ముగించాడు ఆయన, ముగించబడింది అనేసి, ఆయన ఒక మనుష్యుడిగా పుట్టి మానవునిగా జీవించి దేవుని రాజ్యాన్ని స్థాపించి ధర్మశాస్త్రమును నెరవేర్చి శిలువ మీదకి ఎక్కి ఆయన భూమి మీదకి వచ్చిన ఆయన యొక్క జీవితాన్ని ముగించారు. ఏ విధంగా అంటే మనుష్యుడిగా పుట్టాడు, మానవునిగా నార్మల్ గా మనం ఎలా అయితే జీవిస్తున్నామో అలాగే జీవించాడు, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చాడు, నెరవేర్చి శిలువ మీదకి ఎక్కి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన జీవితాన్ని ముగించేశారన్నమాట. సక్సెస్ఫుల్ గా ముగించాడు సంపూర్తిగా. ఆయన లైఫ్ మొత్తం ముగించుకున్నారు. భూమి మీద జీవించిన జీవితము ఈ మాటతోటి ముగుస్తుంది. ఈ మాటలు సమాప్తమైనది అనేది 6వ మాట ద్వారా మనము ఆయన యొక్క పని ముగించి పాపంపై విజయం ప్రకటించి లేఖానుసారంగా తెలియపరిచి మనకి నెరవేర్చి ఆయన యొక్క మానవ జీవితాన్ని ముగించే విషయాన్ని మనము ఈ 6వ మాట ద్వారా తెలుసుకుంటాము. దీంట్లో ఉన్నటువంటి ఏంటిది సమాప్తమైనాక ఆయన సువార్త వాక్యం ప్రకటించడానికి వచ్చారు, తన ప్రాణాలను పెట్టడానికి వచ్చారు. ఈ 2 పనులు కూడా సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద ఆ మాట సింహం మీద ఆయన చెప్పాడు. చాలా మంది క్రైస్తవులు ఎట్లంటే క్రిస్మస్ కి వెళ్తారు, న్యూ ఇయర్ కి వెళ్తారు, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్ రోజు చర్చిలో కనిపిస్తారు, మిగతా రోజులనే కనిపించరు. ఏంటి అంటే ఆ రోజు క్రిస్మస్ కి ఏసు జన్మించాలనేసి చేసుకోవడము, గుడ్ ఫ్రైడే రోజు శిలపై మరణించారు కానీ 6-7 మాటలు కూడా ధ్యానించుకుని అప్పుడు కనిపిస్తే మళ్ళీ ఈస్టర్ రోజు కూడా దినం తిరిగి లేచాడు కలిసి ఆ మాటలు కొద్ది మాటలు విని మళ్ళీ బయటికి పోతే యథావిధి ఉంటారు. మనమైతే అలా కాదండి. ఎలా అంటే ప్రతి దినము అనుక్షణము మనము ఆయన మన కోసం చేసిన త్యాగమును, ఆయన యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆయన ఈ లోకంలో ఏ విధంగా అయితే జీవించి తన తండ్రి యొక్క చిత్తంలో ఏ విధంగా అయితే నెరవేర్చాలో ఆ విధంగా మనము కూడా ఆయన యొక్క గుణ లక్షణాలను సంతరించుకొని ఆయన యొక్క మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా జీవించి మన యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చడం వరకు మనం జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాప్తమైన మాటలో దేవుడు మనకి పాప ప్రాయశ్చిత్తం నుంచి విడిపించాడు, మనకు వచ్చే శిక్ష నుంచి విడిపించాడు, మన ప్రతి ఒక్క విమోచన క్రైదముగా మనకి ప్రాణం ఇచ్చాడు. అటువంటి మాటలు మనం అన్నింటిని గురించి మనము ధ్యానించుకుని ఆ మాటలు మనము ప్రతి దినము కూడా మన హృదయంలో ఉంచుకొని మన జీవితాలని ప్రార్థనా పూర్వకంగా ఈ సిల్వల పైన 7 మాటల ద్వారా మనము అనుదినం కూడా పరిశీలన చేసుకొని జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించారట. ఏమైనా తప్పులు క్షమించి క్షమించేది ఏం లేదు, అన్ని రైట్లే చెప్పారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య సందేశాన్ని అందించిన మాదే సహోదర సింధుజ రాకేష్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. దేవుని ప్రణాళిక దేశంలో భూలోకానికి పాపులను రక్షించడం నేను వచ్చినాడు, నశించిన దానిని వెలికి రక్షించడం ఈ లోకానికి వచ్చినాడు, అపవాది క్రియలను నయపరచడానికి, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చింది. ఆయన రాకడ అనేకమైన కారణాలు మనం చూస్తాం. ఆ కారణాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చాలి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో చూసినట్లయితే అనేక బాధ్యతలు మనం నిర్వర్తిస్తాము.
ఇల్లు కట్టడం ప్రారంభిస్తాం, ఇల్లు సమాప్తం అవుతుంది ఒక టైంకు. ప్రతి విషయంలో ఒక ముగింపు అనేది ఉంటుంది. ఆ ముగింపు అనేది దేవుని ఉద్దేశానుసారంగా ఉండాలన్నది మన ధ్యేయముగా మలుచుకొని మనం ముందుకు సాగినట్లయితే మనం అద్భుతమైన దీవెనలో మనం ఆనందించగలుగుతాం. మేలైనది చేయడానికి అలాగూ చేయని వాళ్ళకి పాపము కలుగునన్నాడు. మేలైనది ఏదో ఎరిగి అలాగూ చేయలేకపోతే అది పాపముగా పరిగణించబడు. మేలైనది ఎరిగి అలాగూ చేయడానికి పరిశుద్ధత కలుగుతుంది. మరి ఆ విధంగా మేలైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ విషయాలన్నింటినీ మన క్రియారూపకం దార్చాలి. విని విడిచిపెట్టు వారమై ఉండదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు. వాక్యము అనగా శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యమై ఉన్న యేసునాథుని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనం అద్భుతమైన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవుని కుడిపార్శ్వమున మనము కూడా ఆశీనులం కాగలుగుతాం. శిలువలో యేసయ్య శ్రమను అనుభవించాడు, కానీ ఆయన పరలోకములో వెళ్ళి మరలా తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడయ్యాడు. మనము ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తాం. ఆ శ్రమలు అనుభవిస్తున్న తరుణంలో మనం ఏ విధంగానైతే దేవుడు అప్పగించిన పని ముగిస్తామో అప్పుడు మనం కూడా యేసయ్య కుడిపార్శ్వమున మనం కూర్చుండగలుగుతాం. అటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించినట్లుగా మరి సహోదరి పద్మాని రాయబడింది. మరి పద్మ ప్లేస్లో 2 అక్షరాలతో కూడుకున్న మరొక పేరు ఉంది, దివ్య. చెల్లి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తే. కొద్దిసేపటికి నువ్వే పద్మ. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడ సర్వాధికారి నీకే వేలాది వందనాలు తండ్రి దేవ. అయా తండ్రి దేవ, ఇప్పుడు వరకు తండ్రి ఎంతగానో తండ్రి దేవ అయ్యా నా రకమైన మాటలు తెలియదు మమ్మల్ని స్వస్థపరిచారయా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. అయ్యా నీ కొరకు ఎదురు చూసేవాడుగా తండ్రి దేవ మమ్మల్ని తయారు చేయండి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. అయా క్షమించగల మనసు తండ్రి మాకు దయచేయండి, నీకే వందనాలు తండ్రి దేవ. అయా కాపాడు పడిన మమ్మల్ని లేవనెత్తండి, వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. అయా తండ్రి ఆరో మాటల తండ్రి సమాప్తమైనది అన్న మాట తండ్రి దేవ అనేక విషయాలు మాకు తెలియజేశారు తండ్రి, అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. అయా తండ్రి ప్రారంభించుకుంటుంది అంతము వరకు తండ్రి మేము ఎలా జీవిస్తున్నామో తండ్రి దేవ మా జీవితాన్ని మీరే తెలియచేయండి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. అనేకంగా తండ్రి దేవ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి దేవ రక్షించడానికి తండ్రి మీరు తండ్రి దిగి వచ్చిన గొప్ప దేవుడానికి వేలాది వందనాలు తండ్రి దేవ. మా కోసం తండ్రి దేవ యేసయ్య ఏ పాపం మేరగా మీరు తండ్రి దేవ యేసయ్య రక్తంలో చిందించి తండ్రి దేవ యేసయ్య మీరు ఎంతగానో తండ్రి దేవ మా కొరకు రక్షణ ఇచ్చారు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా. అయా తండ్రి ఇంకా తండ్రి దేవ ప్రార్థన జరుగుతుండగా మీరే కాపుదల ఉంచండి తండ్రి దేవ యేసయ్య ప్రతి ఒక్క మాటకి తండ్రి దేవ జవాబు చేసండి, మీరే మాట్లాడుతున్నారు మేము నమ్ముచున్నాం తండ్రి దేవ. అయా తండ్రి ఇంకా మాట్లాడుతున్న వారిని మీరు ధైర్యపరిచి తండ్రి దేవ యేసయ్య మాట్లాడుతూ మీరు కృప చూపించండి, ఆరాధన అంతట్లో మీరే ఉండండి, నీకే వందనాలు స్తోత్రాలు పరిశుద్ధనామని అడిగి పెట్టుకుంటాం.